శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 298 అధ్యాయాలు పూర్తి చేసి 299వ అధ్యాయంలోని 17వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 18వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయబుద్ధిరయే. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ మహారాజ్ కీ జై. ఆపృష్యమానో న వదామి కించిత్ క్షమామ్యహం దాడ్యమానస్య నిత్యం. చెప్పుకున్నాం మనం. పాపీయస క్షమేతైవ శ్రేయస సదృశస్య చ విమానితో హతోత్కృష్టః ఏవం సిద్ధిం గమిష్యతి. పాపాత్ముడు తనకన్నా చిన్నవాడైనా లేదా తనకన్నా పెద్దవాడైనా అతని ద్వారా అవమానం పొందినా, దెబ్బలు తిన్నా, తిట్లు తిన్నా వాడిని క్షమించాలి. ఇలా చేసేవాడు గొప్ప సిద్ధిని పొందుతాడు. సదాహమార్యాన్నిభృతోప్యుపాసే నమే విదిత్సోత్సహతే నరోషః నవాప్యహం లిప్సమానః పరైమి బుద్ధిం తథా చోదయతేంతరాత్మా. అన్ని విధాలా నేను పరిపూర్ణుణ్ణి అయినా కూడా నిరంతరం నేను సత్సాంగత్యం చేస్తూనే ఉంటాను. తృష్ణా ప్రభావం నా మీద లేదు. కోపం నన్ను సమీపించదు. ఏదో సంపాదించుదామనే ఆశతో ధర్మాన్ని అతిక్రమించను. విషయ సుఖాల కోసం అటు ఇటు పరిగెత్తను. నాహం సప్తః ప్రతిశపామి కించిత్ దమన్ ద్వారం హ్యమృతస్యేహ వేద్మి గుహ్యం బ్రహ్మ తదిదం బ్రవీమన నమానుషేచ్ఛాస్తతరం హి కించిత్. ఎవడైనా నన్ను శపించినా నేను శపించను. ఇంద్రియ నిగ్రహమే మోక్షద్వారమని నేను ఎరుగుదును. ఇప్పుడు మీకు ఒక రహస్యం చెప్తాను, వినండి. మానవ జన్మను మించిన జన్మ లేదు. నిర్ముచ్యమానః పాపేభ్యః ఘనేభ్యః ఇవ చంద్రమాం విరజా కాలమాకాంక్షాన్ ధీరో ధైర్యేన సిద్ధ్యతి. మేఘాలు తొలగిపోయిన తర్వాత చంద్రుడు ప్రకాశించినట్లుగా పాప విముక్తులై నిర్మల మనస్సు గల ధీర పురుషుడు ధైర్యంతో కాలాన్ని ప్రతీక్షిస్తూ సిద్ధిని పొందుతాడు. యః సర్వేషాం భవతి అత్యనీయః ఉచ్ఛేదనస్తంభైవాభిజాతః అస్మై వాచం సుప్రసన్నాం వదంతి స వై దేవాన్ గచ్చతి సంయతాత్మా. మనస్సుని అదుపులో పెట్టుకున్నవాడు పైకెత్తబడ్డ స్తంభంలాగా ఉన్నత వంశంలో జన్మించి అందరికీ గౌరవపాత్రుడవుతాడు. అందరి చేత మంచివాడని ప్రశంస పొందే ఇంద్రియ నిగ్రహం గల వ్యక్తి దేవత్వాన్ని పొందుతాడు. తథా వక్తుమిచ్చంతి కళ్యాణాన్ పురుషే గుణాన్ యథైషాం వక్తుమిచ్చంతి నైర్గుణ్యం అనుయుంజక. ఈర్ష్య గల వ్యక్తి అవతల వాడి లోపాలనే చెప్పడానికి సిద్ధపడతాడు.
కానీ అదే రీతిగా అవతల వాని మంచి గుణాలను మెచ్చుకుంటానికి ఎప్పుడు సిద్ధం కాదు. యస్య వాంగ్ మనసి గుప్తే సమ్యక్ ప్రణిహితే సదా వేదా తపస్య యాగస్య సైదం సర్వమాప్నుయా. మాటను మనస్సుని కాపాడుకుంటూ ఎల్లప్పుడూ అన్ని విధాలా పరమాత్మలో లగ్నమై ఉండేవాడు వేదాధ్యయనం, తపస్సు, త్యాగం అనే వాటి అన్నిటి ఫలితాన్ని కూడాను పొందుతాడు. ఆక్రోశన విమానాభ్యాం నా బుధాన్ బోధయేద్బుధః తస్మాన్న వర్ధయేదన్యం నాత్మానం విహింసయేత్. ఎవరైతే ఎదురువాడిని బాగా అర్థం చేసుకుంటాడో అటువంటి వాడు ఎప్పుడు కూడా పరుషంగా మాట్లాడేవాడి యొక్క, అవమానం చేసేవాడి యొక్క తప్పుల్ని ఎత్తి చూపే ప్రయత్నం చేయడు. వాడెదుట ఇతరుల ప్రశంస చేయడు. అలానే వాణ్ణి ఆక్షేపించి తాను హింసకు లోను కాడు. అమృతస్యేవ సంతృప్యేత్ అవమానిస్య పండితః సుఖం హ్యవమతస్యేతే యోగమంతా సనస్యతి. విద్వాంసుడు ఎప్పుడు కూడా అవమానాన్ని అమృతంలాగా భావిస్తాడు, అలా తృప్తి పడతాడు, హాయిగా నిద్రిస్తాడు. నశించేవాడు ఎవరయ్యా అంటే అవమానించేవాడే. యత్క్రోధనో యజతి యద్దదాతి యద్వా తపస్తప్యతి యజ్జహోతి వైవస్వత తద్ధరతే సర్వం మోహశ్రమో భవతి క్రోధనస్య. కోపం గలవాడు చేసే యజ్ఞం, దానం, తపస్సు, హోమం వీటి ఫలితాలన్నింటినీ కూడా యముడు అపహరిస్తాడు. కాబట్టి అతడు చేసే శ్రమంతా కూడా వ్యర్థమే. కాబట్టి కోపం అన్నిటికన్నా కూడా గొప్ప అనర్థం తెచ్చిపెడుతుంది. ఎందుకంటే కోపం గలవాడు ఏ యజ్ఞం చేసినా, ఏ దానం చేసినా, ఎంత తపస్సు చేసినా, ఎన్ని హోమాలు చేసినా ఆ ఫలితాలన్నింటినీ కూడా యముడు అపహరిస్తారు అని చెప్తున్నారు ఇక్కడ. రేపు మనం 28వ శ్లోకం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. శాఖ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమేషా గో బ్రాహ్మణేభ్య సోమస్కరించం లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు.